హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జాతీయోద్యమ తొలి దశ మలి దశ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. జాతీయోద్యమ తొలి దశ వచ్చేసరికి 1885 నుంచి 1919 వరకు. 19వ శతాబ్దం అంతిమ దశలో కలకత్తా, మద్రాసు, ముంబై వంటి నగరాలలో ఆంగ్ల విద్య వ్యాప్తితో ఒక కొత్త చైతన్యం రూపుదిద్దుకోసాగింది. కొత్తగా వచ్చిన మేధావులు అన్యాయాలను, అసమానతలను వ్యతిరేకించారు. ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను కోరారు. దాంతో జాతీయోద్యమానికి దారితీసింది. భారతదేశ సమస్యను చర్చించడానికి దాదాబాయి నౌరోజీ 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేశాడు. 1866 నుంచి 1885 మధ్య సురేంద్రనాథ్ బెనర్జీ, జస్టిస్ ఎంజీ రానడే కలకత్తా, బద్రుద్దీన్ త్యాబ్జీ, కేసీ తెలాంగ్, పూణే, ముంబై, జి సుబ్రహ్మణ్యం, మద్రాస్ వంటి నగరాలలో వివిధ సంఘాలు ఏర్పాటు చేసి భారతదేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించసాగారు. ఈ సంఘాలు జాతీయోద్యమ స్ఫూర్తితో పనిచేశాయి. మేధావులందరినీ ఒక గొడుగు క్రిందికి తీసుకొచ్చాయి. ఈ సంఘాలన్నీ మేధావులందరినీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చాయి. భారత జాతీయ కాంగ్రెస్ మితవాద దశ 1885 నుంచి 1905. భారత జాతీయ కాంగ్రెస్ మితవాద దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1885 నుంచి 1905 వరకు. 1885లో ఐఎన్సీ ఏర్పాటు. మొదటి సమావేశం 1885 డిసెంబర్. బొంబాయిలో సర్ గోకుల్దాస్ తేజ్పాల్ కాలేజీలో డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షతన సమావేశం అయ్యారు. 72 మంది హాజరయ్యారు. కాంగ్రెస్ స్థాపనలో పదవీ విరమణ చేసిన బ్రిటిష్ అధికారి ఏవో హ్యూమ్ ప్రధాన పాత్ర పోషించాడు. తొలికాలపు నాయకుల్లో కొందరు దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, బహ్రుద్దీన్ త్యాబ్జీ, డబ్ల్యూసీ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, రమేష్ చంద్ర దత్, జి సుబ్రహ్మణ్యం అయ్యర్. వీళ్ళు తొలికాలపు నాయకులు. అయితే ఐఎన్సీ నాయకుల ముందున్న ప్రధాన కర్తవ్యం ఏంటి? ఐఎన్సీ నాయకుల ముందున్న ప్రధాన కర్తవ్యం భారత ప్రజలందరిలో జాతీయ భావాన్ని కలిగించి వారిని సమైక్యపరచడం. దీనికోసం ప్రతి సంవత్సరం ఐఎన్సీ సమావేశాలు వివిధ ప్రాంతాల్లో జరపాలనుకున్నారు. నెక్స్ట్ రెండవ లక్ష్యం వచ్చేసి రాజకీయ కార్యకర్తలు అందరూ పాల్గొనగలిగి ఉమ్మడి రాజకీయ వేదిక కార్యక్రమం తయారు చేయటం. రాజకీయ కార్యకర్తలందరూ పాల్గొనగలిగే ఉమ్మడి రాజకీయ వేదిక కార్యక్రమాన్ని తయారు చేయటం. అఖిల భారత ప్రాతిపాదికన ప్రజలను సమీకరిస్తూ అవగాహన కల్పించటం. వారు ప్రజల సమస్యలను ప్రభుత్వాలకి అర్జీలు రాసేవారు. మూడవ ప్రధాన లక్ష్యం భారతదేశంలో ప్రజాస్వామిక భావనలు, పని విధానాన్ని ప్రోత్సహించటం. మూడవ ప్రధాన లక్ష్యం ఏంటి? భారతదేశంలో ప్రజాస్వామిక భావనలు, పని విధానాన్ని ప్రోత్సహించటం. 1886 ఐఎన్సీ సమావేశానికి దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన 436 ప్రతినిధులు హాజరయ్యారు. మూడవ ప్రధాన లక్ష్యం భారతదేశంలో ప్రజాస్వామిక భావనలు, పని విధానాలని ప్రోత్సహించటం. 1886 ఐఎన్సీ సమావేశానికి దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన 436 ప్రతినిధులు హాజరయ్యారు. ఒక సంవత్సరంలోనే ఐఎన్సీ ప్రజాదరణ ఎంతో పొందింది. ప్రతి సంవత్సరం డిసెంబర్లో దేశంలో ఏదో ఒక ప్రాంతంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. వేలకు చేరుకుంటున్న కాంగ్రెస్ ప్రతినిధుల్లో ప్రధానంగా న్యాయవాదులు, పాత్రికేయులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఉపాధ్యాయులు, భూస్వాములు ఉండేవారు. కలకత్తాకు చెందిన కాదంబరి గంగూలీ మొదటి మహిళా గ్రాడ్యుయేషన్. మొదటి 20 సంవత్సరాలు మితవాదులనే జాతీయ నాయకులు ఐఎన్సీని నడిపారు. మొదటి మహిళా గ్రాడ్యుయేషన్ ఎవరు? కాదంబరి గంగూలీ. ఆమె ఎక్కడికి చెందిన ఆమె? కలకత్తాకు చెందిన ఆమె. అయితే మొదటి 20 సంవత్సరాలు మితవాదులనే జాతీయవాదులే ఐఎన్సీని నడిపారు. ప్రభుత్వానికి మితవాదులు అనేక అర్జీలు ఇచ్చేవారు. ప్రభుత్వం పరిపాలనలో భారతీయులకు మరింత చోటు ఉండాలని వాళ్ళు కోరారు. ఈ మితవాదులు కోరుకున్నారన్నమాట. ఇంపీరియల్ విధానంలో మరింత మందికి ప్రాతినిధ్యం ఉండాలి. సివిల్ పరీక్షలు లండన్లో కాకుండా భారత్లో పెట్టాలి. నౌరోజీ, ఆసీ దత్, రానడే వంటి నాయకులు బ్రిటిష్ పరిపాలన, ఆర్థిక ప్రభావాన్ని
అధ్యయనం చేసి పన్నులు ఇతర మార్గాల ద్వారా భారతదేశంలో దోచుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. ఈ దాదాబాయి నౌరోజీ, ఆసితత్ రానడే వంటి నాయకులు ఏమన్నారు, బ్రిటిష్ పరిపాలన ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేశారు వీళ్ళు. ఆ చేసిన తర్వాత పన్నులు ఇతర మార్గాల ద్వారా భారతదేశ సంపదనంతా ఈ బ్రిటిష్ వాళ్ళే దోచుకుంటున్నారని చెప్పడం జరిగింది. కరువు సంభవించుటకు కారణం అధిక భూమి శిస్తు, ఆహార ధాన్యాలు ఎగుమతి వంటి బ్రిటిష్ విధానాల వల్లే కరువు, పేదరికం సమస్యలు ఎదురవుతున్నాయి. పేదరికం అంతం చేయుటకు జాతీయ పారిశ్రామిక అభివృద్ధి అవసరమని తొలితరం నాయకులు భావించారు. భారతదేశ సంపదను ఇంగ్లాండ్ దోచిపెట్టడమే కాక సంపదను ఇంగ్లాండ్కు దోచిపెట్టడమే కాక బ్రిటిష్ సరుకులను భారతదేశంలో చౌకగా అమ్మటం ద్వారా భారతీయ చేతి వృత్తుల పరిశ్రమలు క్షీణించాయి. వీరు అవలంబించిన విధానాన్ని విన్నపాలు, అర్జీలు, ఆందోళనలు అని మితవాదులు అనడం జరిగింది. వీరు అవలంబించిన విధానాన్ని విన్నపాలు, అర్జీలు, ఆందోళనలు అని అన్నది ఎవరు? మితవాదులు అనమాట. పంటలు దెబ్బతిన్న సమయంలో కూడా బఫర్ నిల్వలు ఉంచుకొనుటకు అనుమతించలేదు. ఈ పంటలు దెబ్బతిన్న సమయంలో కూడా బఫర్ నిల్వలు ఉంచుకొనుటకు బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి అతివాద దశ. అతివాద దశ దీన్ని అతివాద దశ స్వదేశీ ఉద్యమం అంటారు. 1905 నుంచి 1920 వరకు అతివాద దశగా చెప్పుకోవచ్చు. 1903లో బెంగాల్ని తూర్పు పశ్చిమ బెంగాల్గా విభజించాలని కర్జన్ చేసిన ప్రతిపాదనను జాతీయ భావాలు పెద్ద ఎత్తున రగిల్చింది. అయితే 1905లో కర్జన్ బెంగాల్ని విభజించాడు. దీంతో నిరసనలు తెలియజేయటకు స్వదేశీ ఉద్యమం, వందే మాతర ఉద్యమం చేశారు. విదేశీ వస్త్ర ఉప్పు బహిష్కరణ, విదేశీ వస్తువులు అమ్మే దుకాణాల ముందు పికెటింగ్లు ఇలా సామాజిక బృందాలు ఐక్య కార్యాచరణ పూనుకోవడం జాతీయవాదానికి పునాదిగా నిలిచింది. ఈ భావనలో నెలకొల్పుటలో తొలితరం నాయకులు సఫలమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాలు బహిష్కరించమని పిలుపునిచ్చారు. ఎవరు? ఈ అతివాదులు. ప్రభుత్వ పనిలో సహకరించకుండా వారిని పరచాలన్నదే వారి ఉద్దేశం. వీరి ఉద్దేశం అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంట? ప్రభుత్వ పనిలో సహకరించకుండా వారిని బలహీనపరచాలన్నదే వీరి యొక్క ఉద్దేశం అనమాట. ఈ ఉద్యమం వల్ల భారతీయ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహం లభించింది. ఏ ఉద్యమంలో భారతీయ పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి అనంటే స్వదేశీ ఉద్యమ సందర్భంగానే భారతీయ పరిశ్రమలు నెలకొల్పడం జరిగింది. ఈ ఉద్యమం వల్ల భారతీయ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహం లభించింది. స్వదేశీ ఉప్పు, పంచదార, అగ్గిపెట్టెలు, ప్రఫుల్ల చంద్రరేకి చెందిన బెంగాల్ కెమికల్ వర్క్స్కి మంచి ఆదరణ లభించింది. ఈ స్ఫూర్తితోనే బొంబాయికి చెందిన జంషెడ్జీ టాటా బీహార్లో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాడు 1907లో. ప్రఫుల్ల చంద్రరేకి చెందిన బెంగాల్ కెమికల్ వర్క్స్ మంచి ఆదరణ లభించింది. ఈ స్ఫూర్తితోనే బొంబాయికి చెందిన జంషెడ్జీ టాటా బీహార్లో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాడు 1907లో. మితవాదులు, అతివాదులు. 1905 ఐఎన్సీ సమావేశంలో అతివాద నాయకులైన తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్ వంటి వాళ్ళు బెంగాల్ విభజన రద్దు చేయమని కాకుండా సంపూర్ణ స్వాతంత్రం అంటే స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతానని ప్రత్యేక నినాదాలు తిలక్ ఇచ్చాడు. మితవాదులు విధానాన్ని భిక్షమెత్తటం అడుక్కోవటంగా పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల వాళ్ళని అతివాద జాతీయవాదులుగా పిలవసాగారు. ఈ రెండు వర్గాల నాయకుల మధ్య విభేదాలు పెరిగి 1907లో సూరత్ సమావేశంలో విడిపోయారు. తిలక్ వంటి చాలా మంది నాయకులు ఖైదు చేశారు. తిలక్ 1908 దేశం నుండి బయటకు పంపించారు. తిలక్ని 1908 దేశం నుండి బయటకి పంపించారు. 1915లో తిలక్ ఏప్రిల్లో జైలు నుండి వచ్చిన తర్వాత జాతీయోద్యమం మళ్ళా ఊపందుకుంది. అన్బిసెంట్తో కలిసి 1915లో హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1916లో లక్నో ఒప్పందం ద్వారా తిరిగి అతివాదులు, మితవాదులు కలిశారు. ఏ ఒప్పందం ద్వారా కలిశారు? లక్నో ఒప్పందం ద్వారా అతివాదులు, మితవాదులు కలిశారు. సూరత్ ఒప్పందం ద్వారానేమో విడిపోవడం జరిగింది.
లక్నో ఒప్పందం ద్వారానేమో కలవడం జరిగిందనమాట. మొదటి ప్రపంచ యుద్ధం 1914 జూలై 28న 1918 నవంబర్ 11 వరకు జరిగింది. ఏంటి మొదటి ప్రపంచ యుద్ధం? 1914 మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ మిత్ర రాజ్యాలు, చివరిగా జర్మనీ ఓడిపోయింది. యుద్ధం ముగిశాక యూరోప్లో విప్లవాల యుగానికి తెరలేచింది. రష్యాలో సామ్యవాద విప్లవం విజయం సాధించింది. బ్రిటిష్ భారతదేశంపై మరిన్ని తీవ్రమైన చట్టాలు చేసింది. బ్రిటిష్ అణచివేతకు కారణంగా అసంతృప్తి రగులుతున్న తరుణంలో దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చి భారత స్వాతంత్రోద్యమంలో గాంధీ భాగస్వామ్యమయ్యాడు. బెంగాల్ విభజన రోజున 1905 అక్టోబర్ 16న విషాద దినంగా పాటించారు. కలకత్తాలో హర్తాల్ ప్రకటించారు. ప్రజలు గంగా నదిలో స్నానం చేసి వందే మాతరం పాడుతూ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. బెంగాల్ 2 భాగాల ఐక్యతకు చిహ్నంగా ప్రజలు ఒకరికొకరు రాఖీ కట్టుకున్నారు. ఆ రోజు సాయంత్రం 75,000 మంది ప్రజలు హాజరైన 2 బహిరంగ సభలలో ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ ఉపన్యసించారు. 75,000 మంది ప్రజలు హాజరైన 2 బహిరంగ సభల్లో ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ ఉపన్యసించారు. మచిలీపట్నం నుంచి కృష్ణా పత్రిక 1902లో స్థాపించారు. ఈ కృష్ణా పత్రికని స్థాపకులు ముట్నూరి కృష్ణారావు 1902లో ఉపసంపాదకుడిగా చేరి 1907 సంపాదకుడైనాడు. 1945 చనిపోయేంత వరకు సంపాదకుడిగా ఉన్నాడు. భారతదేశ స్వాతంత్రోద్యమం అన్ని దశల్లో అంటే వందే మాతర ఉద్యమం 1905, హోమ్ రూల్ ఉద్యమం, ఈ వందే మాతర ఉద్యమం వచ్చేసి 1905, హోమ్ రూల్ ఉద్యమం మేము 1915, సహాయ నిరాకరణ ఉద్యమం 1920, శాసనోల్లంఘన ఉద్యమం వచ్చేసి 1930, క్విట్ ఇండియా 1942 వంటి వాటిని పత్రిక ప్రచారం చేసింది. వందే మాతర ఉద్యమం ఇప్పుడు 1905. ఈ వందే మాతర ఉద్యమం జరగడానికి కారణం ఏంటి? బెంగాల్ విభజన అనమాట. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905లో. ఎవరు బెంగాల్ విభజన చేయడం జరిగింది? కర్జన్. హోమ్ రూల్ మూమెంట్ వచ్చేసి 1915. మనకు అతివాదులు మితవాదులు కలిసిన తర్వాత అతివాదులు మితవాదులు 1916లో కలిశారు. అయితే తిలక్ జైలు నుంచి వచ్చిన తర్వాత మనకి హోమ్ రూల్ మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో గాంధీ గారు ప్రారంభించారు. సహాయ నిరాకరణ ఆ మూమెంట్లోనే మనకి ఖిలాఫత్ మూమెంట్ కూడా వస్తుంది. శాసనోల్లంఘన ఉద్యమం 1930లో జరిగింది. శాసనోల్లంఘన ఉద్యమం. క్విట్ ఇండియా మూమెంట్ 1942. అయితే మనకి ఈ గాంధీ దక్షిణాఫ్రికా నుండి వచ్చిన తర్వాత మనకి జరిగిన ఉద్యమాలు ఏంటి 1922 వరకు అని అంటే చంపారణ్ ఉద్యమం 1917, ఖేడా ఉద్యమం 1918, అహ్మదాబాద్ మిల్లు ఉద్యమం 1918, చోరా చోరీ వచ్చేసి సంఘటన వచ్చేసి 1922లో. ఈ సంఘటనతో మనకి గాంధీ గారు ఉద్యమాలని ఆపేయడం జరిగింది 1930 వరకు. ఆ మధ్యలోనే మనకి హిందూ మహాసభ అనేసి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సంఘ్ ఏర్పడుతుంది. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ కూడా 1920లో ఏర్పడుతుంది. నెక్స్ట్ మనకు జాతీయోద్యమ మలిదశ గురించి తెలుసుకుందాం. జాతీయోద్యమ మలిదశ 1919 నుంచి 1947. మహాత్మా గాంధీ రాక 1915లో. జాతీయోద్యమ మలిదశ 1915-1947. మహాత్మా గాంధీ రాక 1915. మొదటి సంవత్సరం భారతదేశం అంతా తిరిగి ప్రజల పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. 1917లో చంపారణ్ ఆందోళన, 18లో ఖేడా నిరసన, 1918లో అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల సమ్మె, 1919 బ్రిటిష్ ప్రభుత్వం చేసిన రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. ప్రజల యొక్క మౌలిక స్వేచ్ఛను హరించే హక్కు ప్రభుత్వానికి లేదని మహాత్మా గాంధీ
మహమ్మద్ అలీ జిన్నా ఇతర నాయకులు భావించారు. ఇది నిరంకుశతత్వ రాక్షస చట్టం అని వాళ్ళు భావించారు. దేన్ని నిరంకుశతత్వ రాక్షస చట్టం అన్నారంటే రౌలత్ చట్టాన్ని. రౌలత్ చట్టంను 1919 ఏప్రిల్ 6న ఈ చట్టానికి వ్యతిరేకంగా అహింసాత్మకంగా హర్తాల్ పాటించారు. ప్రార్థన గౌరవభంగ దినంగా నిర్వహించమని భారత ప్రజలను గాంధీజీ కోరాడు. ప్రధానంగా పట్టణాలకు పరిమితం అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన అఖిల భారత పోరాటంగా రౌలత్ సత్యాగ్రహంను పేర్కొనవచ్చు. 13 ఏప్రిల్ 1919 పంజాబ్లోని అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ ప్రభుత్వం ఆకృత్యాలకు పరాకాష్ఠగా శాంతి సమావేశంపై జనరల్ డయర్ కార్బుల్ చేశారు. 400 మంది చనిపోయారు, వేలాది మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై ఠాగూర్ ఆక్రోశాన్ని తెలియచేయటకి నైట్ హుడ్ని పరిచయించాడు. రౌలత్ సత్యాగ్రహంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా హిందువులు ముస్లింలు కలిసి పోరాడేలా కృషి చేశారు. రౌలత్ సత్యాగ్రహంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా హిందువులు ముస్లింలు కలిసి పోరాడేలా కృషి చేశారు. రౌలత్ సత్యాగ్రహంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా హిందువులు ముస్లింలు కలిసి పోరాడేలా కృషి చేశారు. నెక్స్ట్ ఖిలాఫత్ ఆందోళన సహాయ నిరాకరణ ఉద్యమం. 1920లో బ్రిటిష్ కఠినమైన ఒప్పందాన్ని టర్కీ సుల్తాన్పై రుద్దింది. టర్కీ సుల్తాన్ని ఖలీఫా అంటారు. మునుపటి ఒట్టోమన్ సామ్రాజ్యంలో ముస్లిం పవిత్ర స్థలాలపై నియంత్రణ ఖలీఫాకి ఉండాలని భారతీయ ముస్లింలు కోరుకున్నారు. ఖిలాఫత్ ఆందోళన నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ అలీ షకావత్ అలీలు పూర్తి స్థాయి సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని భావించారు. గాంధీజీ వాళ్ళ పిలుపుకి పూర్తి మద్దతు ఇచ్చాడు. 1920 నాగపూర్లో జరిగిన ఐఎన్సీ సమావేశంకు గాంధీజీని కాంగ్రెస్ నాయకుడిగా గుర్తించారు. కాంగ్రెస్ ఉద్దేశం ఏంటి? శాంతియుత చట్టబద్ధ మార్గాల ద్వారా స్వరాజ్యం సాధించుటకు పేర్కొన్నారు. 1921-22 నాటికి సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకుంది. మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్, సి రాజగోపాలాచారి, అసఫ్ అలీ వంటి వారు న్యాయవాద వృత్తిని వదిలివేశారు. భారత్ జాతీయోద్యమ మలిదశలో చెరకాను స్వదేశీ చిహ్నంగా గాంధీజీ ఎన్నుకున్నాడు. భారత జాతీయోద్యమ మలిదశలో చెరకాను స్వదేశీ చిహ్నంగా గాంధీజీ ఎన్నుకున్నాడు. జాతీయత కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా కేంద్రంగా మారింది. ఇందులో చీరాల పేరాల ఉద్యమం చెప్పుకోదగింది. అయితే ఈ పట్టణాన్ని నగరపాలికగా మార్చి ప్రభుత్వం ప్రజల మీద భారీగా పన్నులు వేసింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో 15,000 మంది ప్రజలు పన్ను కట్టడానికి నిరాకరించారు. అయితే ఊరు వదిలిపెట్టి వీళ్ళు ఏం చేశారు, ఇంకా తట్టుకోలేక ఇంత పన్నులు మేము కట్టలేమనేసి ఊరు వదిలిపెట్టారు. ఊరి బయట రామ్నగర్ పేరుతో కొత్త నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్కడ 11 నెలలు అక్కడే ఉండి రైతులు భూమి శిస్తు కట్టకుండా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. సహాయ నిరాకరణ ఉద్యమం అంటే ఏంటి? వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా వాళ్ళు చెప్పిన దానికి రివర్స్ చేయడం అన్నమాట. పెద్ద ఎత్తున చేపట్టారు. ఏంటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని? ఈ గుంటూరు జిల్లాలో చీరాల పేరాల ఉద్యమంలో గ్రామ అధికారులు అధిక సంఖ్యలో రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో పల్నాటి తాలూకాలో, కడప జిల్లాలో రాయచోటి తాలూకాలోని జరిగిన అటవీ సత్యాగ్రహం నాయకుడు వచ్చేసి కన్నెగంటి హనుమంతారావు. అటవీ శాఖకి పుల్లరి పన్ను చెల్లించకుండా పశువులను మేపుటకు అటవీకి పంపించారు. గాంధీ రాజ్యం ప్రకటించి పల్నాడులో పోలీసు బృందాలపై దాడులు చేశారు. గాంధీ రాజ్యం ప్రకటించి పల్నాడులో ఏం చేశారు? పోలీసు బృందాలపై దాడులు చేయడం జరిగింది. నెక్స్ట్ 1922-29 మధ్య సంఘటనలు. 1922లో చౌరీ చౌరా రైతుల గుంపు
పోలీస్ స్టేషన్కి నిప్పు పెట్టగా 22 మంది పోలీసులు దాకా చనిపోయారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ ఈ సంఘటనతో ఆపేశాడు. సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ వంటి ఇతర నాయకులు కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ వంటి ఇతర నాయకులు కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి విధానసభల్లోకి ప్రవేశించి ప్రభుత్వ విధానాలని ప్రభావితం చేయాలని వాదించారు. 1920లో ఆర్ఎస్ఎస్ హిందూ సాంస్కృతిక సంస్థలు అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్నమాట. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడటం అంటే 1920లో ఏం జరిగిందంటే ఆర్ఎస్ఎస్ హిందూ సాంస్కృతిక సంస్థలైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. శాసన ఉల్లంఘన, ఉప్పు సత్యాగ్రహం 1930 నుంచి 32 వరకు. 1929 ఐఎన్సి లాహోర్ సమావేశం 1929 ఐఎన్సి లాహోర్ సమావేశం నెహ్రూ అధ్యక్షతన జరిగింది. 1929 ఐఎన్సి అనేది లాహోర్ సమావేశం లాహోర్లో జరిగింది. ఎవరి అధ్యక్షతన అంటే నెహ్రూ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం సాధించడం తన లక్ష్యం అని కాంగ్రెస్ ప్రకటించింది. సాధించుటకు శాసన ఉల్లంఘన ఉద్యమం చేపట్టాలని తీర్మానించింది. ఈ సమావేశంలో జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది. శాసన ఉల్లంఘన ఉద్యమం చేపట్టాలని తీర్మానించింది. ఈ సమావేశంలో జనవరి 26న సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది. 1930 మార్చి 12న అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ నిర్ణయం తీసుకున్నాడు. ఆ మరునాడు అనగా 1930 మార్చి 13 నాడు 78 మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు 375 కిలోమీటర్లు. అయితే 1930 మార్చి 12న అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ నిర్ణయం తీసుకున్నాడు. ఆ మరునాడు అనగా 1930 మార్చి 13 నాడు 78 మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు 375 కిలోమీటర్లు 24 రోజులు నడిచి 1930 ఏప్రిల్ 6న దండికి చేరుకున్నాడు గాంధీజీ. పిడికిడు ఉప్పు తీసి బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించి భారత ప్రజల తిరస్కరణ తెలియచేశాడు. ఢిల్లీలోనే 1600 మంది జైలు పాలయ్యారు. దీంతో గాంధీజీ ఇతర కాంగ్రెస్ నాయకులతో పాటు 90,000కు పైగా సత్యాగ్రహంలో జైలు పాలయ్యారు. పోలీస్ కాల్పుల్లో 110 మంది చనిపోయారు, 300 పైగా గాయపడ్డారు. దీని ఫలితంగా అంటే ఈ ఉద్యమం ఫలితంగా 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది. ఈ ఉద్యమం ఫలితంగా ఏర్పడింది? భారత ప్రభుత్వ చట్టం ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? 1935లో ఏర్పడింది. దీని ప్రకారం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. అనేది లభించింది. రాష్ట్రాల శాసనసభలకు 1937లో ఎన్నికలు నిర్వహించారు. 11 రాష్ట్రాలకు 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1939 రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో పాల్గొంటే స్వాతంత్రం ఇవ్వాలని కోరుకున్నారు మన భారతీయ నాయకులు. దీనికి బ్రిటన్ తిరస్కరించింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయి. క్విట్ ఇండియా ఉద్యమం 1942 చేయండి లేదా చావండి. క్విట్ ఇండియా ఉద్యమం యొక్క నినాదం ఏంటి? చేయండి లేదా చావండి. 1942 ఆగస్టు 8న ముంబైలో కార్యవర్గ సమావేశమై భారతదేశంలో వెంటనే బ్రిటిష్ పాలన అంతం కావాలని తీర్మానం చేసింది. క్విట్ ఇండియా తీర్మానం తర్వాత గాంధీజీ ఈ క్షణం నుంచి ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు తమను తాము స్వతంత్రంగా ప్రకటించుకోవాలి అన్నాడు. 1942 ఆగస్టు 9న గాంధీజీ, పటేల్, నెహ్రూ, మౌలానా ఆజాద్, ఆచార్య కృపాలాని, రాజేంద్ర ప్రసాద్ వంటి కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం జైలు పాలు చేసింది. ఈ కాంగ్రెస్ నాయకులని ప్రభుత్వం ఏం చేసింది? జైలు పాలు చేసింది. ఈ సమయంలో మద్రాసు, బొంబాయి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఏపీ. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా,
ఉత్తరప్రదేశ్, ఇక్కడే బీహార్, ఇక్కడ ఒడిశా, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. మనకి ఈస్ట్ సైడ్ ఉన్నవి, ఈస్ట్ సైడ్ కూడా కాదు, తూర్పు సైడ్, అదే ఈస్ట్ సైడ్ ఉన్న ప్రాంతాలు, ఈస్ట్ సైడ్ ఉన్న రాష్ట్రాలు బ్రిటిష్ అధికారం కనిపించకుండా పోయింది. ఎక్కడెక్కడ ఉత్తరప్రదేశ్లోను, బీహార్లోను, ఒడిశాలోను, వెస్ట్ బెంగాల్లోను, మహారాష్ట్రలోను, ఆంధ్రప్రదేశ్లోను బ్రిటిష్ అధికారం అనేది కనిపించకుండా పోయింది. 1942-44 మిడ్నాపూర్ ప్రజలు సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ఈ 1942-44లో మిడ్నాపూర్ ప్రజలు ఏం చేశారు? సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ఈ ఉద్యమం ఫలితంగా 10 లక్షల విలువైన పౌండ్ల ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ ఉద్యమం ఫలితంగా ఏమయ్యాయి? 10 లక్షల విలువైన పౌండ్ల గల ఆస్తులు ధ్వంసమయ్యాయి. 30 మంది పోలీసులు, 10 మంది సైనికులు చనిపోయారు. 30 మంది పోలీసులు, 10 మంది సైనికులు చనిపోయారు. ప్రభుత్వం అణచివేతతో అనేక మంది చనిపోయారు. 1943 చివరి నాటికి 90,000కు పైగా ప్రజలు జైలు పాలయ్యారు. అనేక ప్రాంతాలలో విమానాల నుంచి ప్రజలపై మిషన్ గన్నులతో కాల్పులు కూడా జరపమని ఆదేశాలు ఇచ్చారు. అంతిమ ఉద్యమం ముందు బ్రిటిష్ రాజ్యం మోకరిల్లింది. అంతిమంగా ఈ ఉద్యమం ముందు బ్రిటిష్ రాజ్యం అనేది మోకరిల్లడం జరిగింది. స్వతంత్ర విభజన దిశగా మన భారతదేశం ఏ విధంగా ఉందో చూద్దాం. ముస్లిం లీగ్ స్వతంత్ర రాష్ట్రాలను కోరుతూ 1940 ముస్లిం లీగ్ తీర్మానం చేసింది. ముస్లిం లీగ్ ఏం చేసింది? స్వతంత్ర రాష్ట్రాలను కోరుతూ 1940 ముస్లిం లీగ్ తీర్మానం చేసింది. ముస్లిం లీగ్ ఎందుకు కోరిందంట సపరేట్ స్వతంత్ర రాష్ట్రం కావాలని? 1930 హిందువులకు భిన్నంగా ముస్లింలకు ప్రత్యేక జాతిగా ముస్లిం లీగ్ పరిగణించసాగింది. 1930 హిందువులకు భిన్నంగా ప్రత్యేక జాతిగా ముస్లిం లీగ్ పరిగణించసాగింది. 1920-30లలో ఈ 1920-30లలో హిందూ ముస్లింల జరిగిన సంఘర్షణల వల్ల 1937 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో తాము అల్పసంఖ్యాకులుగా ఉన్నామని, దేశంలో ఎప్పటికీ మాది ద్వితీయ స్థానం అవుతుందని ముస్లిం లీగ్ అర్థమైంది. 1937 ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ లీగ్ కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న తమ కోరికను కాంగ్రెస్ తిరస్కరించింది. 1940 కాంగ్రెసు నాయకులు జైలులో ఉన్నప్పుడు 1940 కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉన్నప్పుడు మరింత ప్రజా మద్దతును కూడగొట్టుకోవడానికి ముస్లిం లీగ్ కృషి చేసింది. జూలై-ఆగస్టు 1946 రాష్ట్రాలకు మరోసారి ఎన్నికలు జరిగాయి. జూలైలో-ఆగస్టులో 1946లో రాష్ట్రాలకు మరోసారి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ చాలా వరకు విజయాలు సాధించింది. ముస్లింలకు కేటాయించిన నియోజకవర్గాల్లో తిరుగులేని ఆధిక్యత కనబరిచింది. 1946 మార్చి బ్రిటిష్ మంత్రివర్గం ఢిల్లీకి 3 సభ్యులను పంపించింది. 1946 మార్చిలో అయితే మనకి జూలైలో ఎన్నికలు జరిగాయి కదా. 1946 జూలైలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరగడానికన్నా ముందే మనకి 1946 మార్చిలో బ్రిటిష్ మంత్రివర్గం ఏం చేసింది? ఢిల్లీకి 3 సభ్యుల్ని పంపించింది. ఇది అయితే స్టాఫర్డ్ క్రిప్స్, ఫెథిక్ లారెన్స్ అలెగ్జాండర్ భారతదేశ స్వాతంత్రం ఇవ్వటానికి తగిన రాజకీయ చట్టాన్ని సూచించారు. ఈ బ్రిటిష్ క్యాబినెట్ సంఘం ప్రతిపాదనలు విఫలం అవ్వడంతో బ్రిటిష్ క్యాబినెట్ సంఘ ప్రతిపాదనలు విఫలం అవ్వడంతో పాకిస్తాన్ మద్దతుగా ముస్లిం లీగ్ ప్రజా ఉద్యమాన్ని చేపట్టదాల్చింది. 1946 ఆగస్టు 16న ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది. కలకత్తాలో అల్లర్లు మొదలై చాలా రోజుల పాటు కొనసాగాయి. వేలాది ప్రజలు చనిపోయారు. 1947 ఆరంభంలో వైస్రాయ్గా నియమితుడైన మౌంట్ బాటన్ని ముస్లిం లీగ్, కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలను పరిష్కరించలేకపోయారు. 1947 ఆగస్టు 15న భారతదేశ స్వాతంత్రం, ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్రం. వీరు తమ జన్మ ప్రదేశాల నుంచి వేరు చేయడానికి తమకి తెలియని దేశంలో కాందిశికులు అయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 మధ్య జరిగింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా మిత్ర రాజ్యాల కూటమి. జర్మనీ, జపాన్, ఇటలీ, రష్యా సైన్యాలు బెర్లిన్ను చేజిక్కించుకున్నాయి.
రష్యా సైన్యాలు బెర్లిన్ని చేజిక్కించుకోవడంతో జపాన్లోని హిరోషిమా నాగసాకిపై అణుబాంబులు వేయడంతో ముగిసింది. రష్యా సైన్యాలు బెర్లిన్ని చేజిక్కించుకోవడంతో జపాన్లోని హిరోషిమా నాగసాకిలపై అణుబాంబులు వేయడంతో ఈ రెండవ ప్రపంచ యుద్ధం అనేది ముగియడం జరిగింది. నెక్స్ట్, సుభాష్ చంద్రబోస్ రాజ్ బిహార్ బోస్ సహాయంతో బర్మా అండమాన్లలో భారత సైన్యాన్ని ఐఎన్ఏ ఏర్పాటు చేశాడు. ఐఎన్ఏ ఏర్పాటు చేశాడు. భారత సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఐఎన్ఏలో 6,000కు పైగా సైనికులు ఉండేవారు. ఐఎన్ఏలో ఎంతమంది సైనికులు ఉన్నారు? 6,000కు పైగా సైనికులు ఉండేవారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ అన్నమాట ఐఎన్ఏ అంటే. ఈ పోరాటంలో జపాన్ అతనికి సహాయం చేసింది. ఎవరికి? సుభాష్ చంద్రబోస్కి ఏ దేశం సహాయం చేసింది? జపాన్ సహాయం చేసింది. 1943 అక్టోబర్ 21న 1943 అక్టోబర్ 21న సింగపూర్లో స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 1944 మార్చి 18న ఢిల్లీకి పదండి అనే నినాదంతో ఐఎన్ఏ బర్మా సరిహద్దులు దాటి భారత్లో ప్రవేశించింది. ఐఎన్ఏ ఏం చేసింది? ఈ బర్మా సరిహద్దులు దాటి భారత్లో ప్రవేశించింది 1944 మార్చి 18న. 1943 అక్టోబర్ 21న సింగపూర్లో స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1944 మార్చి 18న ఢిల్లీకి పదండి అనే నినాదంతో ఐఎన్ఏ ఏం చేసింది? బర్మా సరిహద్దులు దాటి భారత్లో ప్రవేశించింది. 1944 మార్చిలో కోహిమాలో భారత్ జెండాను ఎగురవేసింది. 1944 మార్చిలోనే కోహిమాలో భారత్ జెండాను ఎగురవేసింది. 1944-45 బ్రిటన్ ప్రతిఘటనకు దిగటంతో రెండవ ప్రపంచ యుద్ధంలో అంతిమంగా జపాన్ ఓడిపోయింది. ఐఎన్ఏ ఉద్యమం కుప్పకూలిపోయింది. బ్యాంకాక్ నుంచి టోక్యోకి 1945 ఆగస్టు 23న బ్యాంకాక్ నుంచి టోక్యోకి 1945 ఆగస్టు 23న విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించాడు. బ్యాంకాక్ నుంచి టోక్యోకి వెళ్ళేటప్పుడు 1945 ఆగస్టు 23న. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనకు జాతీయోద్యమం అనేది A and B కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇస్తున్న ఆదరణకి చాలా థ్యాంక్ యూ అండి. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు కలుద్దాం. ఓకే.